స్కూల్ నుంచి వచ్చిన చిన్నారులు ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న తల్లిని చూసి భయపడిపోయారు. తండ్రితో గొడవ పెట్టుకుని ఏవైనా చేసుకుందేమో అని అనుమానించి కిలోమీటర్ దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్కు పరుగులు పెట్టారు. పోలీసులు వెంటనే స్పందించి చిన్నారులతో కలిసి వారింటికి వెళ్లి అపస్మారక స్థితిలో ఉన్న వారి తల్లిని ఆసుపత్రికి తరలించారు. సకాలంలో చికిత్స అందించడంతో తల్లి ప్రాణాపాయ నుంచి బయటపడింది. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం వేళ్లచింతలగూడెం గ్రామంలో జరిగింది ఈ ఘటన. వేళ్లచింతలగూడెం గ్రామానికి చెందిన లక్ష్మి, దానియ దంపతులకు ఇద్దరు కూతుర్లున్నారు. 8వ తరగతి చదువుతున్న ఇందు మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఇంటికి వచ్చినప్పుడు తల్లి లక్ష్మి ఉలుకు పలుకు లేకుండా అపస్మారక స్థితిలో కనిపించింది. పిలిచినా కదిపినా స్పందన లేకపోవడంతో పరిగెత్తుకుంటూ స్కూలుకు వెళ్లి 5వ తరగతి చదువుతున్న తన సోదరి లాస్యను తీసుకుని కిలోమీటర్ దూరంలో ఉన్న స్టేషన్కు పరుగులు పెట్టారు. తమ తల్లి ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉందని, చెడు వ్యసనాలకు బానిసైన తన తండ్రితో తల్లి గొడవ పడిందేమోనని ఏడుస్తూ చెప్పగా ఎస్ఐ సతీష్ కుమార్ ముగ్గురు పోలీసులను పిల్లల వెంట వారింటికి పంపించారు. ఆసుపత్రి వర్గాలకు సమాచారం ఇవ్వడంతో లక్ష్మిని ఆసుపత్రికి తీసుకొచ్చిన వెంటనే చికిత్స ప్రారంభించారు. సకాలంలో చికిత్స అందడంతో చిన్నారుల తల్లి లక్ష్మి ప్రాణాపాయం నుంచి బయటపడింది. ప్రస్తుతం లక్ష్మి కోలుకుంటోందని ఎస్ఐ సతీష్ కుమార్ తెలిపారు. వ్యసనాలకు బానిసైన దానయ్యకు కౌన్సిలింగ్ ఇస్తామన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో వేళ్లచింతలగూడెం గ్రామంలో ఈరోజు మధ్యాహ్నం సుమారు 1 గంట సమయంలో ఇందు, లాస్య అనే ఇద్దరు అమ్మాయిలు, పెద్ద అమ్మాయి 8th క్లాస్ చదువుతుంది, చిన్న అమ్మాయి 5th క్లాసు, ఏడుస్తూ గోపాలపురం పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఇంటి దగ్గర వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు గొడవపడి తల్లి భర్తను భయపెట్టడానికి పురుగుల మందు తాగి అన్కాన్షియస్లో పడిపోయి ఉందని వాళ్ళు ఏడుస్తూ చెప్పారు. వెంటనే మేము మా సిబ్బందిని తీసుకొని పోలీస్ స్టేషన్ వెహికల్లోనే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడగా అక్కడ వాళ్ళ తల్లి పేరు చినమర్తి లక్ష్మి, ఈ అమ్మాయి అన్కాన్షియస్లో పురుగుల మందు ఏదో తాగి అక్కడ పడిపోయి ఉంది. వెంటనే ఆ అమ్మాయిని మేము రెస్క్యూ చేసి సేమ్ వెహికల్లో గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చి గోపాలపురంలో జాయిన్ చేయడం జరిగింది. డాక్టర్ గారు ట్రీట్మెంట్ వెంటనే స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఆ అమ్మాయి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆ అమ్మాయి కాన్షియస్లోకి వచ్చింది. పూర్తిగా కోలుకున్న తర్వాత తల్లిదండ్రులు ఇద్దరిని, భార్యాభర్తలు ఇద్దరిని కూడా పోలీస్ స్టేషన్ పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. నా పేరు ఇందు, మా చెల్లి పేరు లాస్య. మా నాన్న తాగేసి రోజు మా అమ్మని కొడతాడు. అలాంటిది ఈరోజు కూడా కొట్టాడు. మా అమ్మ పురుగుల మందు తాగేసింది. నేను సైకిల్ వేసుకొని వెళ్ళి మా చెల్లి దగ్గరికి వెళ్ళి స్కూల్ నుంచి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళి ఎస్ఐ గారికి చెప్పాము. వాళ్ళు వచ్చి మా నాన్న మా అమ్మని తీసుకెళ్ళారు.